భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు రథంగుట్ట అర్బన్ పార్క్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 21.5 కేజీల గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్ పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి మనుగురు మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నట్లు తమకు అందిన సమాచారంతో మనుగురు పార్క్ వద్ద తనిఖీలు నిర్వహించినట్లు సీఐ రమేష్ తెలిపారు. ఈ క్రమంలోనే ఒకరు పారిపోగా 5గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 21.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దాని విలువ సుమారు 13 లక్షలు ఉంటుందని వెల్లడించారు. ఈరోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఖమ్మం తర్వాత ఎక్సైజ్ మనుగూరు టీమ్స్ మాకు ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఒరిస్సా రాష్ట్రం నుంచి భద్రాచలం మనుగూరు మీదుగా హైదరాబాద్కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు కారులో అనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మనుగూరులోని రతంగుట్ట పార్క్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారు వచ్చింది. ఆ కారులో మాకు 21.5 కేజీల గంజాయి లభించింది. 6 వ్యక్తులు ఆ కారులో ఉండగా ఒక వ్యక్తి పారిపోయారు. 5 వ్యక్తులను మేము అరెస్ట్ చేశాము. షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్, షేక్ ఫైజల్, వీరి ముగ్గురిది హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ ప్రాంతం. వీళ్ళ ముగ్గురులోకి వెళ్ళి ఏజీ అయిన షేక్ ఫైజల్ పారిపోయారు. షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్ను అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక ముగ్గురు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన స్థానంకి ప్రవీణ్, కోట హరీష్, వీళ్ళ జినిగా యశ్వంత్, వీళ్ళ ముగ్గురిని కూడా